పవన్ చేసిన ఒక పని పెద్ద చర్చకి దారితీసింది. ముందైతే గందరగోళానికి కారణమైంది. అదేంటంటే ఈ ఫోటో. ఇది చూసినప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది ఏంటంటే, టీవీకే పార్టీ విజయ్కి సంబంధించినటువంటి పార్టీ జెండా తీసుకొస్తే ఆ జెండాని మెడలో వేసుకున్నారు, ఆ జెండాని పట్టుకున్నారు అన్నటువంటిది. దాంతో అదేంటి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నానన్నటువంటి జెండాని పుచ్చుకుని పవన్ కళ్యాణ్ ఇట్లా చేస్తున్నాడేంటి అన్నటువంటి చర్చ నడిచింది. అంటే భారతీయ జనతా పార్టీకి షాక్ ఇస్తున్నాడా పవన్ కళ్యాణ్ అన్నటువంటి పాయింట్ ప్రధానంగా చర్చకు వచ్చింది. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడా, మేమంతా జట్టు కట్టబోతున్నాం, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న సినీ నటులు అన్నటువంటిది ఏమన్నా చేస్తున్నాడా, లేకపోతే నా పద్ధతి నాదే అనే సంకేతం ఇస్తున్నాడా అని చెప్పేసి. అయితే ఆయన తన ఉపన్యాసంలో కానీ ఎక్కడా విజయ్ ప్రస్తావన లేదు, అట్లాగే ఈ అంశానికి సంబంధించి లేదు. అయితే తర్వాత ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ విషయం మీదన ఒక క్లారిటీ ఇచ్చారు. అది విజయ్ పార్టీకి సంబంధించిన జెండా కాదు, అది కర్ణాటక స్టేట్ ఫ్లాగ్. అది కర్ణాటక నుంచి వచ్చిన అభిమాని పట్టుకొచ్చాడు. కర్ణాటక వాళ్ళు మొన్ననే ఏనుగులను అడిగితే కూడా ఉచితంగా ఇచ్చున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అది పట్టుకున్నారు అన్నటువంటిది తాజాగా ఇచ్చినటువంటి వివరణ.